E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగదీప్ రాజీనామాకు ఆమోదం, ప్రధాని మోదీ రియాక్షన్. మహిళలకు గుడ్ న్యూస్, ఆడబిడ్డ నిధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. చంద్రబాబు ఉద్యోగుల గౌరవం కాపాడతారన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రశేఖర్ రెడ్డి. నిండుకుండల శ్రీశైలం జలాశయం, ఒక గేట్ ఎత్తి నీటి విడుదల. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు ఫైల్పై సంతకం చేశారు. కాగా గత రాత్రి అనూహ్యంగా జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వడివడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. సూపర్ 6 హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకాన్ని కూడా త్వరలో అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళలకు కూటమి ప్రభుత్వం నెలకు 15,000 అందించారు. ఈ పథకం ప్రకారం 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారికి బ్యాంకు ఖాతాలో 15,000 జమ చేయనున్నారు. అయితే ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్ కన్వర్జేషన్ జోన్ విషయంలో సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది. సుమారు 330 గ్రామాలకు ప్రభావితం చేయనున్న ఈ పులుల సంరక్షణ కేంద్రంపై ఆదివాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరచడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టైగర్ రిజర్వ్ ఏర్పాటు కోసం తీసుకొచ్చిన జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సోమవారం ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్లను ఇవ్వడం మానేసింది. నేను రాను బిడ్డో సర్కారు దావకానకనే స్థాయి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చేలాగా చేసింది కేసీఆర్ కిట్. దేశంలో అతి తక్కువ బాలింతల చిన్నారుల మరణాలు తెలంగాణలో నమోదవ్వడానికి కారణం కేసీఆర్ కిట్. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడి నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలామంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే, పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని. ప్రభుత్వం సరఫరా చేసే సన్న బియ్యాల్లో 50% నూకలున్నాయని ప్రజలు చెప్తున్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం అని చెప్పిస్తున్నారు. హరీష్ బియ్యం ఒకసారి ఇచ్చారు. మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఒక గేట్ దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల సుంకేశ్ల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 1,10,183 క్యూసెక్లు చేరుతుంది. దీంతో ఒక స్పిల్వే గేట్ ద్వారా 27,570 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి అవుట్లో 1,14,916 క్యూసెక్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,031 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగు కాగా ప్రస్తుతం 883.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.15 టీఎంసీలుగా కొనసాగుతుంది. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇవాళ కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. చూసుకున్నట్లయితే తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. రేపు ఆరెంజ్ వార్నింగ్స్, ఆ తర్వాత 2-3 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేశారు. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైట్నింగ్, ఒక్కొక్కప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రతి గంటకు కూడా గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈరోజు చూసుకున్నట్లయితే రెడ్ వార్నింగ్స్ ఉత్తర జిల్లాలైనటువంటి నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్ అట్లాగే పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ భారీ నుంచి అతి భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెంలో కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ ని రే అంటూ సంబోధించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు మంగళవారం జూలై 2న తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన ఉద్యోగులు, అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు. తన సొంత రాజ్యాంగాన్ని అధికారులపై జేసీ ప్రదర్శిస్తానంటే కుదరదు. ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనను క్వశ్చన్ చేస్తున్నా. నాకు 73 సంవత్సరాల వయసుంది, నేను అన్ని తెలిసిన వాడిని అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇదేనా మీకు తెలిసింది? ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం, నీ తాడిపత్రి రాజ్యాంగం నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు. ఏంటిది ఎట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి వచ్చినట్లు జిల్లా లెవెల్ అధికారిని పట్టుకొని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి? మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా, సిస్టమేటిక్ గా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇదే మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా. మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి మీద. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా, లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలనా? అతి పడుతున్నావా నువ్వు? నీకు ఎంత ముట్టింది? నీ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు? నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు? నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా, నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క మందుకొండ సామగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా, ఏం చేస్తావో చూస్తా. నీకు దమ్ముంటే కాసుకో, రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్నే బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఏ విధంగా మీరు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా. ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు. ఉద్యోగుల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా, నేను వస్తే అన్నారు. ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ అంత చూస్తా, నువ్వు కాసుకో, నీ మీదే కేసు పెడతా అని ఒక ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు. ఒక చిన్న మున్సిపల్ కమిషనర్, ఒక తాడిపత్రికి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటే మరి మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క అధికారి కాదండి, ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతావు. మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారి కూడా ఇంకా ఇది లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో
మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపినప్పుడు కడప కోటిరెడ్డి కడపను రాజధాని చేయాలని గట్టిగా కోరాడు. ఎన్జీ రంగా, తరిమిల నాగరెడ్డి తిరుపతిని రాజధాని చేయాలన్నారు. నీళ్లలో రాజధాని అమరావతి. 70,000 ఎకరాల రైతుల నుంచి భూములు తీసుకున్నారు. 3 పూటలా పంటలు పండే భూములు ఇచ్చేందుకు రైతులకు ఇష్టం లేదు. అమరావతి దేవతల రాజధాని. కోర్టులోనే ఎస్సీలు వాళ్ళు టై కట్టుకొని డ్రెస్ పైన ఉంటే పక్క వాళ్ళు సహించలేక కొట్టడం జరిగింది. మరి తెనాల్లో ఎస్సీలను పోలీసులే కొట్టారు, దారుణం. మరి ఈ విధంగా ఎస్సీల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కారంచేడు, సింధూరు లాగా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలు ఎవ్వరు సంతోషంగా లేరు ఈరోజు. ఇది వాస్తవం. బడుగు మంటతో ఉన్నారు. నువ్వు తీసుకొచ్చినటువంటి మరి పథకాలు అది నేను చెప్పదలుచుకోలేదు, దాన్ని నేనేం మాట్లాడిన వర్గీకరణతో ఉడికిపోతున్నారు ఉద్యోగస్తులు, విద్యార్థులు, మరి తల్లిదండ్రులు అందరిని తెలియజేస్తున్నాను. అది మంచిగా చెడ్డ అనేది తర్వాత ఆలోచిస్తాం. మరి ఈ విధంగా ఎస్సీలలో అసంతృప్తి విపరీతంగా ఉంది కూటమి ప్రభుత్వం పైన. ఎస్టీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. మరి అరకులో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో మంచి ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు దోచుకునే దాని కొరగా కొంతమంది దుర్మార్గులు ఎస్సీలు గిరిజనుల పురుషాంగాలు పోస్తున్నారు. ఇది దారుణం, ప్రజాస్వామ్య విరుద్ధం. దీన్ని నేను ఖండిస్తున్నాను నిశ్చితంగా. ఓబీసీల పరిస్థితులు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా అధ్వానంగా ఉన్నాయి. ఓబీసీ మహిళ చంద్రబాబు నాయుడు నా నియోజకవర్గం కుప్పంలో అప్పు తీసుకుంటే చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఈ మైనారిటీల పరిస్థితి కూడా భయంకరంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల మైనారిటీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి, కన్నీళ్లతో ఉన్నారని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇది మా మిత్రుడు వారానికి ఒక్కసారి కొత్త కాన్సెప్ట్ బయటేస్తుంటాడు. మరి ఒక వారంలో బనకచర్లు అంటాడు, ఒక వారంలో జీరో కరప్షన్ అంటాడు, ఒక వారంలో P24 P4 అంటాడు, మరి ఇంకొకసారి గ్రీన్ ఎనర్జీ అంటాడు. ఇవన్నీ ఊరికే ఆయన వాళ్ళు చెప్పిన ఇంటర్నెట్ లో మాటలు తీసి బయట వదులుతున్నాడు. బనకచెర్ల రాయలసీమ జిల్లాలకి నీళ్ళు ఇస్తే సంతోషం. ముందు కృష్ణా జిల్లాలు ఇచ్చి 25 లక్షల ఎకరాల భూములకి మాగాడి భూములు చేసిన తర్వాత నువ్వు కృష్ణా నది నుంచి తీసుకురా, అది గోదావరి నుంచి తీసుకురా, గంగా నది నుంచి తీసుకురా, దీనికి కావాల్సిన డబ్బులు నువ్వు తీసుకొచ్చి ఇస్తానంటే మేమేం కాదనం. కానీ ముందు ఈ 25 లక్షల ఎకరాలు ఈ 5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయమని నేను డిమాండ్ చేస్తాను. జగదీప్ రాజీనామాకు ఆమోదం. ప్రధాని మోదీ రియాక్షన్. మహిళలకు గుడ్ న్యూస్. ఆడబిడ్డ నిధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. చంద్రబాబు ఉద్యోగుల గౌరవం కాపాడతారన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రశేఖర్ రెడ్డి. నిండుకుండల శ్రీశైలం జలాశయం, ఒక గేట్ ఎత్తి నీటి విడుదల. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.